దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, అమెరికా వాణిజ్య సుంకాల గడువు, అది జూలై 9న ముగిసింది కదా. ఆ, రెండోదేంటంటే, బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సదస్సు, అక్కడ రష్యా, చైనా అధ్యక్షులు రాలేదు. ఆ. ఇదొక పెద్ద అవకాశం భారత్కు. ఓ అంటే ఈ రెండు అంశాలు ఈ పర్యటనకు నేపథ్యం అన్నమాట. దీని గురించి మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. విశ్లేషకులు దీన్ని భారతదేశపు అట్లాంటిక్ వ్యూహాత్మక మలుపు అంటున్నారు కూడా. ఆ, అంటే అమెరికా సుంకాల దెబ్బ తగ్గించుకోవడం ఒకటైతే, హ్మ్. లిథియం, యురేనియం, వజ్రాలు ఇలాంటి కీలక వనరుల కోసం కొత్త దారులు వెతుక్కోవడం ఇంకో ముఖ్యమైన కారణం. గ్లోబల్ సౌత్ నాయకత్వం అని కూడా అంటున్నారు కదా. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక నమ్మకమైన పార్ట్నర్గా నిలవడం. అవును. అలాగే ఏ ఒక్క దేశం మీద పూర్తిగా ఆధారపడకుండా మన విదేశాంగ విధానాన్ని బలోపేతం చేసుకోవడం. దీన్నే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటాం. సరే, ముందుగా అమెరికా సుంకాల విషయం చూద్దాం. సుమారు 36% వరకు సుంకాలు వేస్తారని భయపడ్డారు కదా. కానీ కొన్ని రంగాలకు మినహాయింపులొచ్చాయి. ఫార్మా, సెమీకండక్టర్లు వంటివి. అది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఆ మినహాయింపులు అంటే సుమారు $21.5 బిలియన్ విలువైన ఎగుమతులు అమెరికా కూడా భారత్పై ఆధారపడుతోందని చూపిస్తున్నాయి. కానీ టెక్స్టైల్స్, జ్యువెలరీ వంటి వాటి పరిస్థితి ఏంటి? వాటిపై ఇంకా స్పష్టత రాలేదా? కొంత అనిశ్చితే ఉంది. అయితే పర్యటన ముగిసే రోజే, అంటే జూలై 9నే ఆ సుంకాల గడుం ముగియడమనేది కూడా ఒక సంకేతం. అంటే భారత్ ఒత్తిడికి లొంగడం లేదు, ప్రత్యామ్నాయాలు చూసుకుంటోంది అని చెప్పకనే చెప్పినట్టు. ఇక బ్రిక్స్